హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. భారతదేశంలో ఒక షేర్ మార్కెట్ పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయో సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, షేర్ మార్కెట్ ఇది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇంకా ఇప్పుడు చాలా పెరగబోతున్నాయంట భారతదేశం. సో దీని గురించి మీ వివరణ సార్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 90s స్టార్ట్ అయింది స్టాక్. ఓకే. బిఎస్సి ఇండెక్స్ అంటారు. అప్పుడు 90 స్టార్ట్ అయినప్పుడు 1000తో స్టార్ట్ అయింది. 1000తో స్టార్ట్ అయింది. ఇవాళ అది 79,000 పైన ఉంది ఇండెక్స్. ఓకే. 34 సంవత్సరాల్లో 79 టైమ్స్ పెరిగింది అన్నమాట ఇండెక్స్. అంటే సంవత్సరానికి 2 టైమ్స్ కంటే ఎక్కువ పెరిగింది. అంటే దాని ద్వారా ఏమైందంటే అప్పుడు రఫ్గా తీసుకుంటే అప్పుడు 10 రూపాయలు పెట్టిన షేర్స్ కొన్ని ఇవాళ అది 500 అయింది. ఓకే. 50 టైమ్స్ పెరిగినాయి. కొన్ని ఎక్కడ కూడా పెరిగినాయి, కొన్ని లాస్ అయినాయి, కానీ పెరిగినాయి ఎక్కువనే అన్నమాట. అంటే భారతదేశం యొక్క షేర్ మార్కెట్లో కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నమ్మిక పెరిగింది. స్కామ్లు జరిగినాయి. 92 హర్షద్ స్కామ్ జరిగింది, తర్వాత జరిగినాయి. అయినా కానీ భారత షేర్ మార్కెట్ పైన ప్రజలకు పెట్టుబడులకు నమ్మిక తగ్గట్లేదు. దాంతోపాటు విదేశీ పెట్టుబడిదారులు కూడా భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు. ఓకే. ఈ 4 సంవత్సరాల నుంచి అయితే మన దేశ పెట్టుబడిదారులు కూడా ఎక్కువ మంది షేర్ మార్కెట్ పెట్టుబడి పెడుతుంది. అంటే అందరికీ షేర్ మార్కెట్ గురించి తెలియకపోవచ్చు, తెలుసుకోవాలని ఉన్నా కానీ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు సొంతంగా డిమాట్ ఒకటి ఓపెన్ చేసుకొని బ్రోకర్ ద్వారా పర్చేస్ సేల్ చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఉంది కానీ పెట్టాలంటే తెలియదు, తెలుసుకున్న టైంకు లేదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా, గ్రోత్ ఫండ్స్ ద్వారా, ఈక్విటీ ఫండ్స్ ద్వారా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారన్నమాట. అంటే ఎవ్రీ నెలకు కూడా ప్రతి నెలకి ఆయనలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి అన్నమాట. దాంతోపాటుగా ఇంతకుముందు షేర్ మార్కెట్ ఒక షేర్ కొన్న తర్వాత మనకు అమ్మిన అతని దగ్గర నుంచి వాళ్ళ బ్రోకర్కి రావడం, ఆ బ్రోకర్ నుంచి కొన్నతని బ్రోకర్ రావడం, కొన్నతని బ్రోకర్ దగ్గర నుంచి కొన్నతనికి రావడం, కొన్నతను మళ్ళీ కంపెనీకి పంపించి ట్రాన్స్ఫర్ చేయించడం, కంపెనీకి వెళ్ళి మళ్ళీ కొన్నతనికి రావడం, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫిజికల్ లాగా ఉండేది. చాలా ఎక్కువ టైం పట్టేది. కొన్నిసార్లు మిస్ అయ్యేది, కొన్నిసార్లు దొరికేది కాదు. ఇదంతా జరిగేది అనమాట. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ వచ్చిన తర్వాత మన సేవింగ్స్ అకౌంట్ యొక్క డీమ్యాట్ అకౌంట్ మనం ఎప్పుడైనా కానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు. మన అకౌంట్కు సెల్లర్ అకౌంట్ నుంచి మన అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సిఎస్డిఎల్, ఎన్ఎస్డిఎల్ ద్వారా. అంటే కొనడం అమ్మడం చాలా ఈజీ అయిపోయింది ఒకటి. ఇంకోటి, నేను ఇంతకుముందు బ్రోకర్స్ ద్వారానే పర్చేస్ సేల్ జరిగేది. ఆ బ్రోకర్స్ కూడా మనం ఫోన్లో మాట్లాడి మనం చెప్పింది ఒకటి వాళ్ళు రాసుకోవడం ఒకటి ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్లోనే మనం పర్చేస్ సేల్ చేసుకునే అవకాశం వచ్చింది. దాని ద్వారా అంటే ఈజీ టు ట్రేడ్, అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, వ్యాపారం చేయడం, అమ్ముకోవడం, డబ్బులు రావడం ఈజీ అయిపోయింది. దాని ద్వారా పెట్టుబడులు ఎక్కువ పెరిగినాయి. ఓకే. ధర పెరగడం ఒకటి, ఈజీ కావడం ఒకటి, డీమాట్ అకౌంట్స్ కావడం ఒకటి. ఈ మూడింటి ద్వారా షేర్ మార్కెట్ ఈజీగా కావడం వల్ల ఇప్పుడు మనకి ఈజీగా దొరుకుతుంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు. ఇది కూడా అట్లనే అన్నమాట. ఎక్కువ మంది పెట్టుబడులు అట్రాక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్. అంటే 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బిజినెస్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, పర్చేస్ సేల్ చేయడం, లాభం తీసుకొని నష్టపతి భరించడం, ఇట్లా చేస్తుంటారు చాలామంది కూడా. ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఇంతకుముందు బంగారం కానీ ప్లాట్లు కానీ ఉంటే అమ్మేసి ఆ డబ్బులు కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తే డివిడెండ్ వస్తుంది అని చెప్పని ఇట్లా చేయడం, ఇట్లా పెరుగుతాడు, చాలా వరకు పెరుగుతుంటారు. ఓకే. విదేశాల్లో షేర్ మార్కెట్ ఏమైనా పడిపోయిందా సార్? అలానే ఉందంటే సార్ విదేశాల్లో ఏంటంటే జనరల్గా ఆసియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ మన 2020 తర్వాత సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఆరోగ్యంగా ఎమర్జెన్సీ పాండమిక్ తర్వాత చాలా వరకు మార్కెట్లు వీక్ అయినాయి. 2 సంవత్సరాలు, స్టార్టింగ్ 2 సంవత్సరాలు అన్ని మార్కెట్లు వీక్ అయినాయి. ఈవెన్ కొన్ని మార్కెట్లు ఇంకా వీక్ నడుస్తుంది. వాటిల్లో ఆసియన్ కంట్రీస్లో మార్కెట్ ఇంచుమించు 8 నుంచి 11% మధ్యలో కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్లు తగ్గింది. అదే మన దేశానికి వచ్చేసరికి 4% మాత్రమే తగ్గింది. ఓకే. అయితే విదేశాల్లో 8-11%, 8 నుంచి 11 అంటే తగ్గి మన దేశంలో 4% తగ్గడము
ఎందుకు అంత తగ్గింది? విదేశాల్లో పోలిస్తే మన దేశం ఇంకా ఎక్కువ ఇది కావాలి కదా, ఎందుకు కాలేదు అంటే ఆలోచిస్తే మన దేశంలో ఉన్న పెట్టుబడులు మన దేశంలో ఉన్న అంతర్గత ఇన్వెస్టర్స్ ఇంటర్నల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. డైరెక్ట్ పెడుతున్నారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడుతున్నారు. పెట్టడం ద్వారా ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా షేర్ మార్కెట్లో పెడతారు కాబట్టి దాని డిమాండ్ పెరగడం, ధర పెరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంకు ఒక షేర్ మార్కెట్ పైన ప్రజలకు నమ్మిక పెరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండటము, దాన్ని వెరిఫై చేసుకునేట్టుగా ఉండటము, ప్రతి కంపెనీ కూడా లాభదాయకంగా నడవటము, ఇవన్నీ కూడా రావడం వల్ల ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ పెరిగింది. విదేశస్తులు ఒకవేళ పెట్టుబడి వాళ్ళు విదేశాలను పెట్టుబడి పెట్టి విత్డ్రా చేసుకున్నా కానీ అంతకంటే ఎక్కువగా మన దేశంలో పెట్టుబడి మన ఇంటర్నల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ ఎక్కువగా పడిపోకుండా మన మార్కెట్ స్థిరంగా ఉంటుంది. అంటే విదేశాలు పోలిస్తే మన దగ్గర మార్కెట్ ఎఫెక్ట్ కాకుండా ఉంది. దాంతోపాటుగా కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్, ఇంకో స్టేబుల్ గవర్నమెంట్, క్లియర్ పాలసీస్, మన దేశానికి కొన్ని ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి చూస్తున్నది క్లియర్ పాలసీస్, తర్వాత కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ పెరగడం వల్ల కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించబడుతుంది. ఇంకా చాలామంది ఏముందంటే ఐడియల్ ఎసెట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ ఎసెట్స్కి ఎక్కువ షిఫ్ట్ చేస్తున్నారు. డిపాజిట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఫైనాన్షియల్స్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వాళ్ళకి ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు, దాన్ని వచ్చి ఆదాయం తీసుకోవచ్చు, లాభం వస్తే షేర్ అమ్ముకోవచ్చు అని నమ్మిక కలిగినప్పుడు ఎక్కువ మంది షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తుంది. దాని ద్వారా ఎక్కువ మంది కూడా మనకు పెట్టుబడులు పెరుగుతున్నాయి అన్నమాట. గత సంవత్సరము ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 2 సంవత్సరాల్లో ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అంటే 2 సంవత్సరాలు గత 2 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల పైన డిపాజిట్స్ వచ్చినాయి. షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది 7 లక్షల కోట్ల పైన ఓన్లీ 2 ఇయర్స్లో 2002 నుంచి 2024 వరకు. అదే పీరియడ్ లోపల విదేశ పెట్టుబడిదారులు మన దేశంలో ఉన్న షేర్స్లో 1 లక్ష కోట్ల షేర్లు అమ్మేసిండ్రు. నెట్గా ఉన్నది అమ్మేసి 1 లక్ష కోట్లు, మన వాళ్ళు ఉన్నది 7 లక్షల కోట్లు. కాబట్టి డెఫినెట్గా ఏమైంది, దానివల్ల ధర పెరగడము, డిమాండ్ పెరగడం, ధర పెరగడం జరుగుతుంది అనమాట. అసలు షేర్ మార్కెట్ తక్కువ పడిపోవడం కారణాలు ఏముంటాయి సార్? పడిపోవడానికి కారణం ఏంటంటే ఒకటి దేశంలో ప్రభుత్వము స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పడిపోదు ఎక్కువగా, అన్స్టేబుల్ ఉంటే పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇది మన ఇవి ఉంటాయి కదా నేచురల్ కెలామిటీస్ కానీ, అంటే మన పర్యావరణానికి సంబంధించినవి కానీ, ఇంకోటి ఏముంటుందంటే ఆర్థికంగా నష్టం జరగడం ఎక్కువగా. అంటే పర్యావరణ నష్టం అంటే ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే ఇల్లు కూలిపోవడం కానీ, లేకపోతే నదులు కావడం కానీ, పంటల నష్టం కానీ నష్టం జరుగుతుంది. అప్పుడు ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో అవకాశం ఎక్కడ ఉంటుందంటే డీఫేమ్ కావాలి, ఫాల్స్ నేరేటివ్స్, అంటే కంపెనీస్ పని చేసినా చేయట్లేదని చూపించడం, పనితనం బాగున్న లాభం లేదని చూపించడం, ఇలాంటివన్నీ కొన్ని ఫేక్ నేరేటివ్స్ వస్తాయి. ఫేక్ రూమర్స్ ద్వారా కూడా మార్కెట్ పడిపోయినా ఎక్కువ పడిపోదు, 5-10% ఎక్కువ పడిపోదు, మ్యాక్సిమం 15% పడిపోయి మళ్ళీ పెరుగుతుంది ఏదైనా కానీ. కాబట్టి దానివల్ల కూడా భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాలు బట్టి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, క్లియర్ పాలసీస్ ఉన్నది, పెద్ద నేచురల్ కెలామిటీస్ ఏం రాలేదు, ఆర్థికంగా కూడా దేశము ఇంకా నిలదొక్కుంటుంది. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు లేకపోవడం వల్ల కూడా మన భారతదేశం షేర్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. అంటే స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఎకానమీ స్ట్రాంగ్ అయిన కొద్దీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కంపెనీలకు లాభాలు రావాలంటే వాళ్ళకి ఖర్చు తగ్గాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గాలి, ఎంప్లాయీస్ కాస్ట్ తగ్గాలి, మెటీరియల్ కాస్ట్ తగ్గాలి, ఈజీగా సేల్ కావాలి. ఈ కామర్స్ రావడం ద్వారా అందరికి కూడా ఈజీగా సేల్స్ వచ్చేసింది. ఈజీగా వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్ తీసుకొస్తారు, సేల్ చేసుకోగలుగుతారు. డిజిటల్ పేమెంట్ ద్వారా పేమెంట్స్ ట్రాన్స్ఫర్ కావడం, బ్యాంకింగ్ సిస్టమ్ కూడా సిస్టమేటిక్ కావడం వల్ల తొందరగా ట్రాన్స్ఫర్. ఇంతకుముందు ఒక చెక్ క్లియర్ కావాలంటే 45 days 50 days పట్టేది, ఇవాళ 45 minutes అయిపోతున్నది ఒక చెక్ క్లియర్ కావడం అనేది. ఇది అడ్వాంటేజ్. కనెక్టివిటీ, ఇంతకుముందు ఫోన్ చేసి ఆర్డర్ బుక్ చేస్తే లెటర్ పంపించడం, రెస్పాండ్ అవ్వడం ఇదంతా ఉండేది, ఫోన్లో కన్ఫర్మ్ అవుతుంది, ఫోన్లోనే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కనెక్టివిటీ, పేమెంట్స్, మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్, తర్వాత పర్చేజర్కు ఈ మార్కెటింగ్ ద్వారా డెలివరీ, పర్చేజర్ ప్రొడ్యూసర్ పోవడం, మిడిల్ మెన్ తగ్గడం, వీటన్నిటి ద్వారా కూడా
టర్నోవర్ పెరిగింది. టర్నోవర్ పెరిగితే కాస్త ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏముంటుంది, పెరిగి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏముంటుంది, ఫ్లెక్సిబుల్ ఎక్స్పెన్స్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే లాభం పెరుగుతుంది. లాభం పెరిగినప్పుడు ఇంతకుముందు ₹10 షేర్కి ₹1 డివిడెండ్ ఇస్తే ఇవాళ ₹2 డివిడెండ్ ఇస్తాడు. డివిడెండ్ ఇచ్చినప్పుడు కంపెనీ దాని గురించి పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కంపెనీ గుడ్ విల్ పెడితే రేట్ కూడా పెరుగుతాయి అన్నమాట. కాకపోతే దీంట్లో ఒక్కటి మనం ఆశ్చర్య విషయం ఏంటంటే దీంట్లో కూడా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ చిన్న చిన్న కంపెనీస్ కూడా, లాభాలు లేని కంపెనీస్ కూడా లాభాలున్నట్టు చూపించి తయారు చేసి లాభాలు చూపించేసి దానికి ఏదో చూపించేసి పెట్టుబడులను ఇన్వైట్ చేసి పెట్టుబడులు వచ్చిన తర్వాత దాన్ని వదిలేసి ఇచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ గత సంవత్సరమే కాదు, అంతకుముందు సంవత్సరం, గత 3 సంవత్సరాల లాభాలు ఎలా ఉన్నాయి, అమ్మకాలు ఎలా పెరిగినాయి, అది నిజంగా ఆ విధంగా అమ్మకాలతో పెరుగుతుందా, ఇలాంటివన్నీ ఆలోచించి పెట్టుబడి పెడితే బాగుంటుంది. ఒకవేళ మనకు తెలియకపోతే ఇన్వెస్టర్ అడ్వైజర్ని, ఫైనాన్షియల్ ప్లానర్ అడ్వైజర్స్ని పెట్టచ్చు. ఒకవేళ అది కూడా ఎందుకు రిస్క్ అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవచ్చు. కాబట్టి నష్టం కాకుండా చూసుకోవడం వేరు, మోసపోకుండా చూసుకోవడం వేరు. మనం మోసపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ నష్టంగా దగ్గర సిద్ధపడతారు ఎవరైనా కానీ, మోసపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పెట్టుబడి ఆ జాగ్రత్త తీసుకోవాలి. సరే, గత 2 సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ పెట్టుబడి పెట్టారా సార్? అది ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇంతకుముందు గత 2 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే వచ్చింది డైరెక్ట్గా. ఓకే. ఇండివిజువల్గా పెట్టిన వాళ్ళు వేరు. మళ్ళీ ఓకే, 7 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్ ద్వారానే పెట్టుబడి వచ్చే షేర్ మార్కెట్కి. ఓకే. ఇంకా ఐపీఓస్ వస్తాయి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అని చెప్పి. అంటే కంపెనీ ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్ ఇష్యూ ఇస్తారు. ప్రతి కంపెనీ షేర్ కూడా ₹10 ఫేస్ వాల్యూ ఉంటాయి. 400, 500, 200 తక్కువ వేయట్లేదు. ఇది కూడా అంటే ₹10 250 అమ్ముతున్నారు మార్కెట్ పబ్లిక్ ఇష్యూలో. ఆ విధంగా కూడా సబ్స్క్రైబ్ అవుతున్నాయి షేర్స్ అన్నీ కూడా. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు లాభదాయకం అంటే చెప్పలేము. అది నేను అనుకుంటాను ₹10 షేరు ₹50 లోపల ఉంటే తీసుకోండి, 250 తీసుకోకండి. నా సజెషన్ అది. ఓకే. పబ్లిక్ ఇష్యూ అయినా ఏదైనా కానీ బుక్ వాల్యూ, ఫేస్ వాల్యూ చూసుకోండి. బుక్ వాల్యూ కంటే మీరు ఎక్కువ తీసుకోమంటే 5 times మ్యాక్సిమం, అది 3 to 4 times, అడ్వైజ్ 5 times రిస్క్ తీసుకుంటే పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ తీసుకోండి. ఎందుకంటే ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూగా వెళ్ళిన తీసుకున్న తర్వాత ఆ కంపెనీ బిజినెస్ గురించి ఆలోచిస్తారు. ఈ రేట్ ఇప్పుడు ఈ ₹10 షేర్ 250 రావాలంటే ఆ 250 వస్తా రాదా అనేది ఇమీడియట్గా అమ్ముకుంటే పర్వాలేదు, కొంచెం లాభం రావచ్చు, కానీ కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు చూసినా కానీ లాభం ఎక్కడ రావాలని అందరికీ ఉంటుంది, ఆశ ఉంటుంది లాభం రావాలని. కానీ అది నష్టపరిచే రిస్క్ ఎక్కువ, లాభం తక్కువ ఉండకూడదు. రిస్క్ క్యారీస్ రివార్డ్. అట్లే రిస్క్ ఎంత ఉన్నా కానీ లాభం, సేఫ్టీ ఇంపార్టెంట్. మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని మీద ఇన్కమ్. మూడోది ಅಂದರೆ ఎనీ టైం అమ్ముకునేటట్టు ఉండాలి. ఇప్పుడు పెద్ద ఒక కంపెనీ షేర్ ఉన్నారు, 400, 500 కొన్నారు. అది పోతే ₹20 వచ్చింది. ₹20 వచ్చి 20 అమ్ముతుంటే కొనుటోడు దొరకడు, ఆ పరిస్థితి కూడా వస్తాయి. 400, 300కైనా అమ్ముతుంటే కొనుటోడు దొరకడు. అట్లాగే ఉండిపోతాయి, కాయిదాలు ఉండిపోతాయి, షేర్స్ అట్లాగే ఉండిపోతాయి. అలాంటివి కూడా ఆలోచించాలి. అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఇంతకుముందు ఎలా చేశారు వాళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టాక్ ఎక్స్చేంజ్కి ఏం సబ్మిట్ చేశారు, సబ్మిట్ చేసిన దాంట్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని తెలుసుకొని పెట్టుబడి పెట్టాలి. పోనీ మనకు తెలియదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ సేఫ్ వే, దాంట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకోటి ఏంటంటే మనకు ఈ భారతదేశంలో భారత ఆర్థిక అభివృద్ధి స్ట్రాంగ్ కావడము, అభివృద్ధి కావడము, తర్వాత కంపెనీల యొక్క ప్రాఫిటబిలిటీ పెరగడము, ఇండియా దేశీయంగా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెరగడము, తర్వాత షేర్ మార్కెట్ పైన కాన్ఫిడెన్స్ పెరగడం అనేది ఇంపార్టెంట్. దీని ద్వారా మన షేర్ మార్కెట్లో మనకు ఎక్కువగా డిస్టర్బెన్స్ కాకుండా పెరుగుతుంది. ఒకవేళ 5% తగ్గినా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 10% పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ 10,000 షేర్ మార్కెట్ రావడానికి, అంటే 1,000 నుంచి 10,000 కావడానికి ఇంక 15 years పట్టింది. తర్వాత 10,000 20,000 కావడానికి నేను 9 years పట్టింది. ఇప్పుడు ఈ 4 yearsలో డబుల్ అయింది. ఓకే. అంటే అప్పుడు 35,000-40,000 ఉంటుంది, ఇప్పుడు 80,000 అయింది అనమాట. 4 years ఉన్నాయి, ఓన్లీ 4 years. 4 years. ఎందుకు అట్లా అయింది అని చెప్పానంటే ప్రాఫిటబిలిటీ పెరగడము, కంపెనీ అంటే తమ యొక్క ఇప్పుడు ఇంతకుముందులాగా ఏదో చూపించేదో చేసే అవకాశం లేకపోవడం, కరెక్ట్గా చూపించే పరిస్థితుల్లోకి రావడం, డిజిటల్ వెరిఫికేషన్ చేయడం ద్వారా
డిపార్ట్మెంట్ కూడా మా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కానీ సెబీ కానీ స్ట్రింజెంట్ రూల్స్ వెరిఫికేషన్ చేయడం వల్ల కూడా మాకు తప్పించుకునే అవకాశం లేదు కూడా కరెక్ట్ క్వశ్చన్ ఇప్పించే పరిస్థితి రావడం వల్ల కూడా మాకు షేర్ మార్కెట్ ఒక నిజాయితీ పెరిగిందనమాట. నిజాయితీ పెరిగి నమ్మకం పెరిగితే పెట్టుబడి పెరుగుతుంది. ఇది ఆ పెట్టుబడి పెరిగిన కొద్ది ఇంకా లాభాలు పెరుగుతుంటాయి. అది ఇప్పుడు ప్రస్తుతం భారత షేర్ మార్కెట్ పైన దేశీయ పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకం. దాని ద్వారానే మ్యూచువల్ ఫండ్స్లు, ఈక్విటీ ఫండ్స్లు, గ్రోత్ ఫండ్స్లు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఇవన్నీ కూడా ఇండివిజువల్స్ అంటే సొంతంగా కూడా పెట్టుబడి పెట్టి షేర్ మార్కెట్ పెట్టుకోగలుగుతుంది. దీని ద్వారా మార్కెట్ పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది.